ఈ వారం తులారాశి వారిని పరిశీలించినట్టయితే శుభ పరిణామాలు అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో చిరు జాప్యాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో కూడా ప్రావీణ్యత, సమర్థత ఏర్పడతాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధి గోచరిస్తుంది. వాహన సంబంధిత విషయాల్లో అనుకూలతని పొందగలుగుతారు. నూతన కొనుగోళ్లు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే శనిగ్రహం, కేతుగ్రహం ఈ రెండు కూడా ప్రతికూలతని, జాప్యాలని కలిగిస్తాయి. కాబట్టి ఈ రెండు గ్రహాల యొక్క ప్రతికూలత దోష నివారణార్థం ఈశ్వరుడి యొక్క దర్శనం ఉపకరిస్తుంది. అలాగే ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం వంటి చర్యలు కూడా బాగా ఉపయోగపడతాయి. ఇక మీరు ఈ వారం పఠించాల్సినటువంటి మహామంత్రాన్ని పరిశీలించినట్టయితే ఓం నమ శివాయ అనేటువంటి మహామంత్రం ఈ రెండు గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగిస్తుంది. ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి దానాన్ని పరిశీలించినట్టయితే నల్లటి వస్త్రాలు, ఉలవలు పేదవారికి దానం చేసినట్టయితే మానసిక ప్రశాంతత ఏర్పడమే కాకుండా మంచి విజయాలు, ఆనందం పొందగలుగుతారు. ఇక ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి కార్యాలను పరిశీలించినట్టయితే అన్ని శుభకార్యాలు కూడా మీకు అనుకూలిస్తాయి.